శేషు గారు మళ్ళీ వస్తాను. ఒకసారి సతీష్ కమల్ గారు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ను ఒక XYZ కేసులో అరెస్ట్ చేసినటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. తాజాగా 27 ఫిబ్రవరి రోజు అవెన్యూ కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే వీళ్ళందరూ నిర్దోషులు, 23 మందికి క్లీన్ చీట్ ఇస్తున్నామన్నారు. ఈరోజు తాజాగా హైకోర్టు దాని మీద మళ్ళీ ఫ్రెష్ సమన్లు జారీ చేస్తుంది. ఎట్లా చూడాలి ఈ కేసును మొత్తంగా? అంటే బేసిక్గా బీజేపీ అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఏదైతే విచారణ సంస్థలు అనేవి పూర్తిగా బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయినాయి అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ కేసును ముందుకు తీసుకొని రావాలి, ఎప్పుడు ఏ కేసును వెనక్కి నెట్టాలి అనే ఒక వ్యూహం ప్రకారంగానే ఈ విచారణ సంస్థలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వ్యవహరిస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా కనబడుతూ వస్తుంది. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి చూసుకున్నట్లయితే కవిత వీళ్ళందరూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఏ బేస్ మీద అంటే సిబిఐ ఈడీ ఇచ్చిన వాటి మీద అది ఏదైతే తీర్పు ఇస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఉండదు జడ్జిని. జడ్జి ఏ రకంగా ఆ తీర్పునిచ్చాడు, ఆయనకి ఏమైనా మోటివ్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం మాట్లాడడానికి మనం లేదు. కాకపోతే తీర్పు అనేది ఏ బేస్ మీద ఇచ్చారు, ఏం కామెంట్లు చేశారు అనే దాని మీద ఆధారపడే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కవిత తాను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను అని చెప్పేసి అని అనుకుంటే మరి తెలంగాణ భవన్లోకి 1000 డబ్బాల వ్యవహారం ఎందుకు వచ్చేసింది, ఎందుకు ఆమె ఫోన్లు 10-15 ఫోన్లు ఎందుకు అది డ్యామేజ్ చేయాల్సి విరగొట్టాల్సి అవన్నీ కూడా ఎందుకు డ్యామేజ్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది? కడిగిన ముత్యాలు ఎప్పుడో ఇమ్మీడియట్గా విచారణకు వెళ్తారు, ఇది నాకు సంబంధం లేదని చెప్తారు. చార్టర్డ్ ఫ్లైట్లలో జరిగిన వ్యవహారం ఏంది? ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇక్కడ అది తెలంగాణ భవన్లోనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు, అక్రమాలు జరుగుతున్నప్పుడు ఇంత అది టెలిఫోన్ ట్యాపింగ్లు చేసుకోవడంలో అది సిద్ధహస్తులైనటువంటి కేసీఆర్ తన ఫ్యామిలీలో తెలిసి జరుగుతున్నాయి అనుకుంటే ఈరోజు బీజేపీ స్క్రిప్ట్లో భాగంగానే కేసీఆర్ జాతీయ స్థాయి లోపల తన పార్టీని విస్తరించుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు కేజ్రీవాల్ అనే పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీ అటు పంజాబ్ ఇటు గోవా నుంచి మిగతా రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి బీజేపీకి కాంగ్రెస్కు ఒక ఆల్టర్నేట్ శక్తిగా ఎదుగుతున్న సందర్భం లోపల బీజేపీ వ్యూహంలో భాగంగా కేసీఆర్ అంటే అది బీఆర్ఎస్కు సంబంధించి జరిపి బీఆర్ఎస్ భుజాల మీద నుంచి కేజ్రీవాల్ను అది కొట్టేయడానికి ట్రై చేస్తూ వచ్చారా? ఈరోజు కవిత కడిగిన ముత్యంగా వస్తున్నారా, లేదంటే కేసీఆర్ వదిన బాణంలాగా ఒక వ్యూహంలో భాగంగా మళ్ళీ తెలంగాణ లోపల కేసీఆర్ పట్ల ఒక సానుకూలతను తీసుకొని రావాలంటే ఇప్పటివరకు జరిగినవన్నిటికీ కూడా హరీష్ రావును బలిపశువుని చేసేసి మళ్ళీ కేసీఆర్ అనే పర్సనే ఒక స్వచ్ఛమైన నాయకుడు అని ఎన్నికల ముందు ఈ కేసీఆర్ కూతురు కేసీఆర్ వీళ్ళందరూ మళ్ళీ కలిసిపోయి రావడం ద్వారా ప్రజల్లోకి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నారా? దీనికి అనుగుణంగా ఒక లాంగ్ రన్లో బీజేపీ స్క్రిప్ట్ ప్రకారంగానే ఇది జరుగుతుందా అనే అనుమానాలు ఈరోజు జనంలో నడుస్తూ ఉన్నాయి. దీని విషయం లోపల ఖచ్చితంగా బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం గురించి ఇన్ని మాట్లాడుతూ వచ్చిన బీజేపీ ఒకవేళ అవినీతి మీద స్పష్టంగా చర్యలు తీసుకునే అవకాశం ఏముంది అనుకున్నప్పుడు ఈరోజు కాళేశ్వరం గురించి పెండింగ్ ఉంది సిబిఐ దగ్గర, దాని మీద విచారణకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సిబిఐ విచారణను చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? ఆ విషయం లోపల ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పట్లేదు? కాళేశ్వరం మీద చర్యలు తీసుకోవడము, విచారణకు వెళ్ళిపోతే కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాల్సిన కంపల్షన్ క్రియేట్ అవుతుందన్న ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించేసేసి మళ్ళీ ముందుకు తీసుకొని రావడానికి ఎందుకు, మళ్ళీ కేజ్రీవాల్ను ముందుకు తీసుకొని రావడం ఎందుకు, కవితను ముందుకు తీసుకొని రావడం ఎందుకు? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేశం లోపల రాజకీయాలన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన రాజకీయాల్లో భాగంగానే ఈ దేశంలో రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. కాకపోతే ఈ కుట్రను ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆధారాలు ఎవరి దగ్గర ఉండవు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు చూస్తే అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వెళ్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఎస్ ముప్పాల సుబ్బారావు గారు,